సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అప్పుడు యాక్చువల్గా వాళ్ళు యాజ్ డిస్కస్ చేసినంత వరకు దే విల్ చూస్ దోస్ ఏరియాస్ విచ్ ఆర్ డివైడ్ ఆఫ్ ట్రీ అండ్ దట్ టు ఈ ఏరియా వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ కేటగిరీ కింద ఉంటుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రపోజల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు బిలో 0.4 డెన్సిటీ కంటే ఉన్న ప్రపోజల్స్కి డిఫరెంట్ రూల్స్ వర్తిస్తాయి. 0.4 తర్వాత డిఫరెంట్ రూల్స్ వర్తిస్తాయి. ఇది రిజర్వ్ ఫారెస్ట్ బట్ ట్రీస్ కూడా ప్యాచెస్ ఉన్నాయి వేర్ నో ట్రీ ఏరియా ఇస్ ఆల్సో దేర్. ఆ ప్యాచెస్ వాళ్ళు చూస్ చేసుకుంటామన్నారు. రెస్ట్ ఆఫ్ దట్ ప్రపోజల్లో వచ్చేసి 1500 acres దే వోంట్ టచ్ అండ్ ప్రిజర్వ్ చేస్తామని కూడా ప్రపోజల్లో రాశారు. After stage 1, so many conditions were there and central government also asked so many essential details which is required for clearing their doubts so that this forest won't be destroyed and the repercussions kuda oka environmental project assessment agency chesaru. So all these reports pettukone stage 2 icharu. కానీ ట్రీ ఫెల్లింగ్ అనేది మాత్రం దే విల్ ఫాలో ద స్టేజ్ 2 కండిషన్స్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ సార్ బికాస్ కండిషన్ ఈస్ దేర్ సార్. వీ హ్యావ్ టు ఫాలో దిస్ స్టేజ్ 2 కండిషన్స్. యాజ్ ఆఫ్ నౌ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ గివెన్ ఫర్ ట్రీ ఎన్యూమరేషన్ ఫర్ ఫెల్లింగ్ సార్. చేసినాక వాళ్ళైతే చెప్పడం 100% మేము ఎక్కడ చెట్టు కొట్టకుండా చేస్తామని చెప్పారు. వాళ్ళ ప్రాజెక్టు ఒకవేళ స్టార్ట్ అయినాక ఎక్కడైనా చెట్టు ఒక్కటి కొట్టాల్సి వచ్చినా కూడా ఆ స్టేజ్ 2 కండిషన్స్ అప్లై చేసుకుంటూనే కొడతారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అబ్జర్వేషన్లోనే చేస్తారు. వితౌట్ ఫారెస్ట్ అబ్జర్వేషన్ వాళ్ళు ఒక్క చెట్టు కాదు కదా ఒక చిన్న ముక్క కూడా పీకరు. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ ఐడియా సార్. యా యా డెఫినెట్లీ బికాజ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు హరితహారం దట్ ఆఫీసర్స్. We will put a meeting particularly for Haritaharam. Okay? పోయిన గవర్నమెంట్లో హరితహారం అనేది చాలా మిస్యూజ్ అయింది. హరితహారం ఫండ్స్ మిస్యూజ్ అయినాయి. ఈసారి మేము చాలా స్ట్రిక్ట్గా చెప్పాము, మీరు పెట్టడమే కాదు ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ ఎవరి ఏరియాలో మొక్కలు చచ్చిపోతే ఆ ఆఫీసర్లను బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ గతంలో పెట్టినవన్నీ కూడా పనికిరాని మొక్కలు పెట్టారు. ఏవైతే ఉన్నాయో అడవులలో పెట్టేటప్పుడు కోతులకు వాటికి తినడానికి అవసరం ఉన్నవి మన నేరేడు చెట్లు కానీ ఇట్లాంటివి చాలా చెప్పాను. నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అట్లాంటి పళ్ళ చెట్లు పెట్టినప్పుడు లోపల ఉన్న కోతులు బయటకు రాకుండా అవకాశం. ఇప్పుడు బయట ఉన్న కోతులు మాత్రం అడవిలోకి వెళ్ళే ఆ ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఈ బయట ఫుడ్ అలవాటు అయినాక అవి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. లోపల కోతులు బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా దానివల్ల ఎవరైతే ట్రైబల్స్ ఇట్లా ఉంటారో వాళ్ళు అడవులలోకి వెళ్ళి కాయలు పళ్ళు తెంపుకొని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించిన వాళ్ళ మొత్తం కాబట్టి మేజర్గా వాటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాము. ఏవైతే ఈరోజు వేప చెట్లు అంతరించిపోయాయి, వేప చెట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్ వైడనింగ్లో అంటే హెల్త్ పర్పస్లో మెడికేషన్ ట్రీస్ మెడిసినల్ ప్లాంట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్స్కు సంబంధించిన పెంచాల్సిన అవసరం ఉంది. మేము అన్నామంటే ఆయుష్ తోటి మీరు మాట్లాడుకోండి, ఆయుర్వేదిక్ వాళ్ళతో మాట్లాడుకోండి, ఆ డిపార్ట్మెంట్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకొని అంటే ఈ సంవత్సరం కుదరదండి, నెక్స్ట్ సంవత్సరానికి ప్రిపరేషన్స్ వాళ్ళకి ఏ ట్రీస్ అవసరం ఉన్నాయో ఆ ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానివల్ల మనకు ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది అనేది మేము దాంట్లో ఏదైతే ఉందో హరితహారం మీటింగ్లో మేము చేయడం జరిగింది. ఇంకా సీఎం దగ్గర కూడా డిస్కషన్ ఉంది. సీఎం దగ్గరికి పోయినాక పూర్తి స్థాయిలో దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. చేస్తాము. మేబీ సీఎం గారు ఓకే అంటే అదే పేరు కంటిన్యూ చేస్తాం, లేదు అంటే పేరు అంతే. మీకు తెలియదే ఉన్నది. ఏదున్నా కూడా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తాయి. ఆ రోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నదని వీళ్ళు ఆరోగ్యశ్రీగా మార్చారు, మళ్ళీ మేము రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చాము. అట్లా కొంత పేరు మారే అవకాశం ఉంటుంది. అది ఉండే కూడా అవకాశం ఉంది. అందులో ఎవరి పేర్లు లేవు కాబట్టి మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎవరి పేర్లన్నా ఉండుంటే మార్చాలి. సీఎం గారు ఆ నోటీస్కి తీసుకెళ్తాం, వారు అది కంటిన్యూ చేయమంటే చేస్తాం. వేరే ఏదైనా కొత్త పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకే, అవునవును చూస్తాం. ఇంకేదన్నా మంచిది
అవునండి, పోయిన గవర్నమెంట్ లో క్యాంపా ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేశారు వేరే డిపార్ట్మెంట్స్ కి. ఫైనాన్షియల్ రిలీజెస్ కూడా లేవు. మొన్న మేము మీటింగ్ లో బట్టి విక్రమార్క గారితో కూర్చున్నప్పుడు మేము అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతవరకు వీలుంటే అంతవరకు, ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఉపయోగించుకున్న వాటిని బట్టి వచ్చే సంవత్సరం ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మేము రిక్వెస్ట్ చేసాము, క్యాంపా ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయండి, మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాము, మేము మొత్తం యూజ్ చేసుకున్నట్టుగా. నెక్స్ట్ మనం ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని వారిని రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళు ఓకే చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రిలీజ్ అయితే చాలా సంతోషం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మేము అడిషనల్ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వెళ్తాను తొందరలోనే, మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేను కదా ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను. Sir, regarding this planting of trees, sir, in all the proposals, for each hectare, 1,000 plants should be planted as mandatory for compensatory afforestation. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు 1174 హెక్టర్ డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి వెదర్ దే రిమూవ్ ద ట్రీస్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్, పర్ హెక్టర్ 1000 ప్లాంట్స్ వాళ్ళు చేయాలి. సో ఆల్ ద ఈ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఏరియాస్ వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి రూల్స్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్లో మనం రేస్ చేయాలన్నమాట. సో దానికి అనుగుణంగా మనము ఈ 11,74,000 ట్రీస్ ప్లాంట్ చేయడానికి 55.803 crores డిపాజిట్ చేశారు. సో సార్ 1174 హెక్టర్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఎనీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. సో ఇవన్నీ కూడా వికారాబాద్ అండ్ రంగారెడ్డిలో ఐడెంటిఫై చేశారు. ఆల్ దీస్ కూడా మీకు KML ఫైల్స్ కూడా వెబ్సైట్లో ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఈచ్ హెక్టర్ 1000 ప్లాంట్స్ పెట్టాలి కాబట్టి 11,74,000 ప్లాంట్స్ పెట్టడం కోసం 55.803 crores డిపాజిట్ చేశారు. సో ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే వన్స్ ద క్లియరెన్స్ వర్కింగ్ పర్మిషన్ ఈస్ గివెన్ దెన్ వీ విల్ హ్యావ్ దిస్, వీ విల్ పుట్ దిస్ ఇన్ ద యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ దెన్ క్యారీ అవుట్ దిస్ వర్క్. వాళ్ళకి ఎంత ల్యాండ్ అయితే ఇచ్చామో అంత ల్యాండ్ వాళ్ళు ప్లాంటేషన్ మళ్ళీ వేరే ప్లేసులలో చేయాలి. అక్కడ ప్లాంట్స్ ఉన్నా లేకపోయినా కండిషన్ అది. ఇప్పుడు వాళ్ళు చేసే దగ్గర ప్లాంట్స్ లేని చోటనే చేస్తారు మ్యాక్సిమం, ఎక్కడో తప్పితే. అదేవిధంగా చేసినా చేయకపోయినా 1174 మేము వాళ్ళకి ఇచ్చాం కాబట్టి 1174 అఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు ప్లాంటేషన్ తప్పనిసరిగా చేయాలి. దానికి సంబంధించి 52 కోట్లు కూడా వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. అదే ఫారెస్ట్ ప్లాంటేషన్ కోసమే ఓన్లీ. ఒక హెక్టార్కి 1000 ప్లాంట్స్ చేయాలంటున్నారు. దాని ప్రకారం 1174కి 52 crores ఆఫ్ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయడం సపరేట్గా ఓన్లీ ఫర్ అఫారెస్టేషన్ ప్లాంటేషన్. నమస్కారం మీడియా మిత్రులందరికీ. నేను రామ్మోహన్ రెడ్డి, పరిగి శాసనసభ్యుని, మీకు అందరికీ సుపరిచితమే. 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నాను. ఈ కార్యక్రమం లోపల అటవీ శాఖ మంత్రులు కొండ సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తను మంత్రిగా టేకప్ చేయగానే ఈ సబ్జెక్ట్ గురించి లోతైనటువంటి చర్చ అధికారులతో చేసి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ విషయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రాజెక్టుకు 2,500 కోట్ల నిధులతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చినందుకు నేను అటవీ శాఖ మంత్రి సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల నేవీ నుంచి సందీప్ దాస్ గారు, అతను కెప్టెన్గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా సూపర్వైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో ఆలోచనలు చెప్తున్నాం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన శ్రీలక్ష్మి గారు గతంలో వికారాబాద్ జిల్లా డిఎఫ్ఓగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ఉన్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ చేసినాం. ప్రజాభిప్రాయ సేకరణకి అక్కడ స్థానిక ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమావేశపరిచి అందరి అనుమతులు, సంతకాలు అన్నీ కూడా తీసుకొని నేను ఎమ్మెల్యేగానే నా సభాధ్యక్షతనే ఆ కార్యక్రమం జరిగింది. నేను మా అన్నని, మా తల్లిదండ్రులు ఎయిర్ ఫోర్స్లో పంపించారు. మా అన్న పేరు రవీందర్ రెడ్డి. మా చిన్నాన్న కర్నల్గా ఆర్మీలో వర్క్ చేసిండు. మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు, ఆయన పాకిస్తాన్ వార్, చైనా వార్ పోయిండు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలోనే 2010లో అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ ఉన్నప్పుడు ఇది స్ట్రాటజిక్ లొకేషన్గా గుర్తించి ఈ ప్రతిపాదనను
వివిధ క్లియరెన్స్లకు స్టేజ్ 1 క్లియరెన్స్, స్టేజ్ 2 క్లియరెన్స్, స్టేజ్ 3 క్లియరెన్స్, ఇట్లా అన్ని క్లియరెన్స్లు 16 అనుమతులు తీసుకోవాలి. 16 అనుమతులు తీసుకున్న తర్వాతనే అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఫైనల్ క్లియరెన్స్ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం లోపల వాళ్ళే జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 44 అనేది వాళ్ళు విడుదల చేశారు. ఆ 44 జీవోలో ఈ యొక్క నేవీ వాళ్ళకి డబ్బులు పే చేయాలని సుమారు మొత్తం కలిసి దగ్గర 150 crores చూపాయి. 153 crores టోటలీ దే పేడ్ 153 crores. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జీవో నెంబర్ 44 అనేది విడుదల చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము చేసింది ఏంటంటే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను అమలు పరచడానికి ఏంటంటే ఇప్పుడు డిఎఫ్ఓ వికారాబాద్ జ్ఞానేశ్వర్ అన్నాడు, అతను ఒక అగ్రిమెంట్ సైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన అంతే. ఈ అగ్రిమెంట్ తయారు చేసుకొని ఓన్లీ హ్యాండ్ ఓవర్ చేసినాం. జీవో ఇచ్చింది, డబ్బులు కట్టించుకున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ రోజు రాజకీయంగా దీన్ని వాడుకోవాలనే ఉద్దేశంతోన నిన్న కేటీఆర్ పరిగిలో వాళ్ళ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చి ఎవరో ఒక సంఘాల నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళందరితో కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకొని ఆ అప్లికేషన్స్కి ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇతను సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అతను ఒక పిటిషన్ ఇచ్చాడు, మురళీధర్ రావు దేశపాండే అని. ఈయన ఇచ్చిన లెటరు ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినాడు. ప్రైమ్ మినిస్టర్కి ఇస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి 6/3/2019 రిప్లై వచ్చేసింది క్లియర్. మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నది అత్యున్నతమైనటువంటి ఆఫీస్. ఆయన ఈరోజు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేటీఆర్ ద్వారా నిన్న ఏదైతే మాట్లాడిచ్చిండో దీనికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చాలా క్లారిటీగా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కాపీ కూడా పత్రికా మిత్రులందరూ కూడా ఇస్తాం. దాంట్లో ఏం రాసినారంటే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాజ్ రికార్డెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ ఇంపాక్ట్ రిపోర్ట్. there is no likely adverse effect on radiation to the local population around the naval base. అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఈ రేడియేషన్ ఏదైతే అంటున్నారో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది. అదేవిధంగా there is no likely loss of natural ecosystem ఏదైతే ఇంతకుముందు చాలా మంది మిత్రులు అడిగిండ్రు, ఫారెస్ట్ లో చాలా పశు పక్షాదులు ఉంటాయి, ఏదన్నా దానికి హాని జరుగుతా అంటే అలాంటిది ఏం లేదు అని కూడా రాసింది. ది ఫ్యాక్ట్ బ్రాట్ అవుట్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఆర్ వితౌట్ ఎనీ రీజనబుల్ జస్టిఫికేషన్. ఈ మురళీధరరావు దేశపాండే చేసినటువంటి కంప్లైంట్ కు ఎలాంటి జస్టిఫికేషన్ లేదని ప్రధానమంత్రి కార్యాలయం చెప్తుంది. ఇది మనం చెప్తున్నది కాదు, ఇంకోటి చెప్తున్నది కాదు. జస్టిఫికేషన్ అండ్ కుడ్ బి ఏ రిజల్ట్ ఆఫ్ దీనికి కేవలంగా ఎలాంటి నష్టం లేదని కూడా చెప్తూ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ఒక లెటర్ ఇచ్చింది. అదేవిధంగా ఇది కోర్టులో వేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీలక్ష్మి గారు. అఫిడవిట్ ఇచ్చినప్పుడు మేము గతం లోపల అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల గురించి నిర్మాణం గురించి దగ్గర 12,12,753 చెట్లు నరకడం జరిగింది. దానికి కూడా మేము మళ్ళీ చెట్లు అడవులలో మేము దాన్ని ఇంతకుముందు మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా పర్ హెక్టార్కి ఒక 1000 ట్రీస్ ప్లాంట్ చేస్తామని చెప్పి అఫిడవిట్ ఇస్తే నిన్న కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్ని చెట్లు నరికేస్తారని చెప్తున్నారు. అంటే అసలు విషయ పరిజ్ఞానం లేకుండా అసలు అఫిడవిట్లో ఏం రాసిండ్రు అని కూడా పరిశీలించకుండా వాళ్ళ గవర్నమెంట్లో కట్ చేసిన దాన్ని కూడా మేము పెడతామని ఫారెస్ట్ శాఖ రాసి అఫిడవిట్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు వచ్చే ఈ ప్రాజెక్టులో ఇన్ని చెట్లు నరికేస్తారని చెప్పి అబద్ధపుగా ప్రజల ముందు మన వాళ్ళ కార్యకర్తల ముందు ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈ చెట్లను ఎవరు కూడా అక్కడ గడ్డి ప్రదేశం ఉంది, నేను ఆ ప్రాంతం నుంచి ఉన్నవాడిని, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవాడిని. అక్కడ అటవీ ఎట్లా ఉందంటే కొంత దూరం అటవీ, కొంత దూరం గడ్డి, మళ్ళీ అటవీ గడ్డి, మొత్తం కూడా ఈ నిర్మల్ ఆదిలాబాద్ అడవులాగా దట్టమైన అడవులు కావాలి. కాబట్టి అక్కడ ఫారెస్ట్ అధికారులు మరియు నేవల్ అధికారులు చెప్పడం ఏంటంటే చెట్లు తీయకుండా గడ్డి ఎక్కడ ఉందో అక్కడనే పెట్టడం అవుతుంది అన్న విషయాన్ని కూడా నా దృష్టికి తెలియజేసారు. అదేవిధంగా ఈ యొక్క 1500 ఎకరాలలో గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తామని చెప్పారు. 1500 ఎకరాలు అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకి. 1500 ఎకర్స్ లోపల గ్రీన్ బెల్ట్ కూడా డెవలప్ చేసి ఇంకా చెట్లను పెంచుతాం, పశు పక్షాదులు అక్కడ జీవనం కొనసాగించే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫిడవిట్ కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ట్రీ షెల్ బి ఈ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సూపర్విజన్ కిందనే అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరుగుతుందని కూడా స్పష్టంగా తెలియజేసారు. కాబట్టి నేను ముఖ్యంగా
మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రావడం మూలంగా కొన్ని వేల మంది అక్కడ జీవనోపాధి పొందబోతున్నారు. ఎట్లయితే ఒక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ మనం కజ్జన్ బాగ్లో చూసినాం, అదేవిధంగా బానూరులో చూసినాం, పటంచెరు దగ్గర ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క క్వార్టర్స్ ఉంటుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, మాస్క్లను కన్స్ట్రక్ట్ చేస్తారు, అందరూ కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, ఫారెస్ట్ కూడా పెంచుతారు వాళ్ళు. కానీ ఎవరు కూడా ఒక దాని చెట్లు కొట్టేయడమో ఇంకోవడమో అలాంటిది లేదు. అక్కడ 400 years ఓల్డ్ దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, ప్రాచీన ఆలయం. ఆ ఆలయానికి కూడా 22 kilometerల రోడ్డు కూడా వాళ్ళు వేస్తామని చెప్పి కూడా నావెల్ అధికారులు చెప్పినారు. ఎట్లయితే మనం ఆరమైసమ్మ దగ్గర ఒక ఆర్మీ జవాన్ ఉంటాడు, మీరు గమనించి ఉంటారు, ఆరమైసమ్మ టెంపుల్ మన వాళ్ళు చాలా మంది వెళ్తుంటాం, అట్లా వాళ్ళు ఒక పర్సన్ జవాన్ ఉంటాడు అంతే తప్ప కానీ అక్కడ ఎవరిని కూడా నిర్బంధించడం కానీ రాని కూడా చేయడం కానీ ఎవరు కూడా చేయరు. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు, మన దేశానికి సంబంధించింది. ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యేలను కానీ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పి మేము ఎన్నికైన రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం. దేశ సార్వభౌమాధికారం అంటే ఏంది? మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 రంగాలు కనుక పటిష్టంగా ఉంటేనే మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. దానికి ఈ యొక్క నేవీ ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం. కాబట్టి అక్కడ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా జాతీయ స్థాయి లోపల రిక్రూట్మెంట్ అవుతుంది. దీంట్లో ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా జాతీయ స్థాయిలో రిక్రూట్మెంట్ అయ్యి వస్తారు మెరిట్ బేస్లో. వాళ్ళు అక్కడ రావడం మూలంగా మా దగ్గర ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా మనోస్థైర్యం పెరిగి వీళ్ళు కూడా మనం అధికారం కావాలన్నటువంటి తాత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని నేను ఈ యొక్క ఎవరైతే దీని గురించి అవాంతరాలు చెప్తున్నారో ముఖ్యంగా కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకందరూ చెప్తున్నాను, ఇలాంటి జాతీయ ప్రాజెక్టుల గురించి మీరు ప్రజల్లో మాట్లాడితే అబాసు పాలవుతారు. మీరు ఇచ్చిన జీవోను మీరే తప్పుపడుతూ ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఏ విధంగా జీవో ఇచ్చినారు, ఏ విధంగా 100 కోట్లు నేవీ నుంచి కట్టించుకున్నారు, మీరు ఏ విధంగా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని ఈరోజు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియక ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు. అది కూడా ఒక నేవీ లాంటి డిపార్ట్మెంట్ పైన మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం. ఇది దేశ ద్రోహం కిందికి వస్తుంది. దేశ ద్రోహంగా ఈ యొక్క విషయాన్ని మేము పరిగణించాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ దేశంలో పుట్టి ఈ దేశం బాగు గురించి ఆలోచన చేయాల్సిన వాళ్ళు ఈ దేశ ద్రోహులుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమని మాట్లాడుతూ సెలవు తీసుకుంటాం. వాటి మీద మా PCCF గారు వెళ్ళారండి, వెళ్ళి దాని మీద ఎంక్వైరీ జరిపించారు. అక్కడ 2 ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక పులేమో అది ఒక వాళ్ళ బయటకు వచ్చి దాన్ని తినింది, ఆవును ఏమో తింటే అతనికి కోపంతో ఏం చేశాడంటే అది ఎక్కడైతే చంపి పడేసిందో మళ్ళీ 4 రోజులకు అక్కడికి అది వస్తుంది కాబట్టి దానికి పాయిజన్ చేశాడు. అది లక్కీలీ ఏంటంటే డెడ్ యానిమల్ కాబట్టి అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు. అన్ని వేరే టైగర్స్ కూడా వచ్చి ఆ ఫుడ్ తిన్నాయి, కానీ ఇది మాత్రం ఏ పార్ట్లో అయితే పాయిజన్ చేస్తారో ఆ పార్ట్ తిని అది చనిపోవడం జరిగింది. దాన్ని పోస్ట్ మార్టం చేయడం అవన్నీ చేసిన తర్వాత అక్కడంతా కూడా మన వాళ్ళు ఆఫీసు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ దూరంలో ఒక యానిమల్ కనపడింది, ఇది డెడ్ యానిమల్. దాన్ని టెస్టింగ్కి పంపిస్తే దాన్ని పాయిజన్ చేశారని తెలిసింది. దానికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ బీట్ ఆఫీసర్స్ మీద కూడా మేము వేటు వేయడం జరిగింది. అంటే బీట్ ఆఫీసర్స్ తిరుగుతూ ఉండాలి, వాళ్ళు చూస్తూ ఉండాలి. ఆ యానిమల్ చనిపోవడం వల్లనే ఈ పులి చనిపోయింది కాబట్టి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మాకేమంటే మిగతా యానిమల్స్ కూడా ఉన్నాయా లేవా అనేటువంటి ఒక అనుమానంతో మేము కెమెరా CC ఫుటేజెస్ అని కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నాము. లక్కీలీ మిగతావన్నీ కూడా సేఫ్గానే ఉంది, అక్కడ ఏం ప్రాబ్లం. పెంచాం కదా మేము ఇప్పుడు, అంటే మనుషులదైతే 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాము. క్యాటిల్ని కూడా మేము తప్పకుండా అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే అడవులలోకి వీటిని మేతకు తీసుకుపోయినప్పుడు చెట్లు అవన్నీ ఖరాబ్ అవుతాయి, ఇటువంటి కూడా అటాక్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీరు అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఒక ఏరియాను మేము ఫెన్సింగ్ చేసేసి ఆ ఏరియాలో ఈ పశుపక్షులు తినేటువంటి వాటిని మొక్కలను పెంచి ఆ ఏరియాలోనే వాళ్ళని మేపుకోమని చెప్పేటువంటి అవగాహన ఒక దగ్గర ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో వేరే చోట్లలో కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల వాళ్లకు ఇబ్బంది ఉండదు, ఫారెస్ట్కు కూడా ఇబ్బంది ఉండదు. వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు ఒకటండి, వాళ్ళు దున్నుకుంటాం వాటిలను మనం ఏమి వాపస్ తీసుకోవడానికి ఉండవు. కాకపోతే వాళ్ళు వేసుకునే పంటల మీద మీరు ఇది వేసుకోండి అవి వేసుకోండి అని అవగాహన కల్పించడం తప్పితే వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు అట్లాంటి చిన్న చిన్న తెగలకు సంబంధించిన వాళ్ళు బ్రతుకుతున్నారు.
అవి వెనక్కి తీసుకోకపోయినా వాళ్ళ మీద పట్టా అయితే చేసేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో అది ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి వాళ్ళని మేము అలాగే కొనసాగిస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇంకా ఫర్దర్గా ఫారెస్ట్లోకి రాకుండా మాత్రం మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. అది మేము దాన్ని చూస్తున్నామండి. ఇంకా మేము ఒక మీటింగ్ పెట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నాము. ఇప్పటి వరకు మేము జనరల్ మీటింగ్ పెట్టాము, ఇంకా డీప్గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు నా నోటీస్లోకి వచ్చినాయి మీకు చెప్పాను. ఫర్దర్గా ఇంకా అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం. ఓకే 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 డెఫినెట్లీ వాట్ యూ సెడ్ వీ విల్ గో త్రూ ఇట్ అండ్ వీ విల్ టేక్ ఎ డెసిషన్ అగైన్. ఓకే యా 6th రోజు వీఆర్ గోయింగ్ టు పుట్ ఎ మీటింగ్ విత్ యూ, all of you in our chamber, then we'll give feedback to you. 1174. Yes.